లా 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 లా. ఈ స్వీటు సాకేత్ స్వర్ణల మధ్య డిఫరెన్స్ వచ్చినందుకు సూపర్. ఇది ఆ స్వర్ణ కడుపు డొల్ అయినందుకు. అబ్బా, ఇది ఇంకా సూపర్. ఈ స్వీటు త్వరలోనే నా కోరికలు తీరబోతున్నందుకు. ఇది ఈ ఇంట్లో ఇక సుఖ సంతోషాలు ఉండకుండా పోతున్నందుకు. ఇవాళ ఎంత తృప్తిగా ఆనందంగా ఉందో. శవాల మీద వాలిన రాబందులకి నీలాంటి ఆనందమే ఉంటుంది. ఇంటిల్ల పాతి దుఃఖంలో ఉంటే సిగ్గు లేకుండా స్వీట్స్ తింటున్నావా? పైగా తృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది అనుకుంటున్నావా? ఎందుకే అంత ఆనందం? అసలు ఇదంతా చేసింది నువ్వే కదా? ఏంటి, మరిది గారిని రక్షించుకోవడానికి నింద నా మీద వేయాలని చూస్తున్నావా? నీ చెల్లెలు కాపురం నిలబెట్టడానికి నన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నావా? నువ్విప్పుడు ఏం చేసినా ఆ ముసలావిడ, మీ చెల్లెలు నమ్మరు. సాకేతే ఆ పని చేశాడని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. అందుకే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. నువ్వు బయట ఎవరికి చెప్పినా నా మీద నింద అవుతుందే కాని నిజం కాదు. కారణం సాక్ష్యం లేదు. నేనే చేశాను కాబట్టి, నా ప్రయత్నం ఫలించింది కాబట్టి, విజయం సాధించాను కాబట్టే సెలబ్రేట్ చేసుకుంటున్నాను, స్వీట్స్ తింటున్నాను. ఏం చేస్తావు? నీ చేతులు విరిచి పొయ్యిలో పెట్టే టైం వస్తుంది. దుర్మార్గంతో సాధించే విజయం శాశ్వతం కాదు. నీ ఆటలు ఇంకా ఎంతో కాలం సాగవే. నిన్ను కట్టడి చేసే రోజు ఇంకా ఎంత దూరంలో లేదు. నీ పాపం పండే రోజు తొందరలోనే ఉంది. కాబట్టి ఇంత ఘాతకానికి తెగబడ్డావు. ఇప్పుడే ఈ క్షణమే నిన్ను తన్ని తరివేయగలను. కానీ నా చెల్లెలు డిస్టర్బ్ అవుతుందని ఆగాల్సి వస్తుంది. దాన్ని కాస్త తేరుకొనిపో. నిన్ను మెడబట్టి బయట గెంటుతాను. సీత, నువ్వు నన్ను ఏం చేయలేవు, ఎప్పటికీ ఏం చేయలేవు. ప్రస్తుతం నేను మంగమ్మ రక్షణలో ఉన్నాను. నువ్వు ఏం నిరూపించాలనుకున్నా సాక్ష్యం లేదు. అందుకనే నువ్వు ఏమీ చేయలేవు. రేపది తేరుకున్నాక మీకు ఒకరికళ్ళొకరు తుడుచుకోవడానికే సరిపడే టైం ఉండదు. ఇక నన్ను బయటకు పంపించడానికి నీ చేతులు ఖాళీ ఉండవు కదా. సిగ్గులని జన్మ, ఎంత బరి తెగించావే. అంతకంతా శిక్ష అనుభవించి తీరుతావు. ఓ, ఇప్పుడు తమరు శిక్ష అనుభవిస్తున్నారే. తమరు బరి తెగించారన్న మాటే కదా. ఏయ్, ఛీ, పోవే.